ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మనశ్శాంతిగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి ఎవరికి రాని అదృష్టం నిన్ను వరించబోతుంది. ఊహించని శుభవార్త అయితే నువ్వు ఖచ్చితంగా వింటావు అని మనకు ఈరోజు సందేశం ద్వారా బాబాగారు కొన్ని విషయాలు మన ముందుకు మాట్లాడడానికి వచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తల్లి, మొదటిగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీవు నన్ను ఆశీస్సులు అందించమని కోరుకున్నావు కదా. ఈరోజే కాదు, ఎల్లప్పుడూ నా ఆశీస్సులు నీకు ఉంటాయి. నేను ఎల్లప్పుడూ నిన్ను కాచుకొని ఉంటాను. నీకు శుభాకాంక్షలతో పాటుగా ఒక శుభవార్త కూడా చెప్తున్నాను. నీకు ఆనందం కలిగించే వార్త అది. ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు దక్కుతుంది. నేను అందిస్తాను కదా. నీ ఎదురు చూపులు ఫలించి ఇన్ని రోజులు పడిన ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతత అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది. ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న ఆదాయం అధిక మొత్తంలో అందుతుంది. ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు అందుతుంది. నువ్వే చూస్తావు కదా బాబా చెప్పిన ప్రతి మాట నిజమని. ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యం చేయలేదని నీకు చాలా బాధగా ఉండేది. త్వరలో నీవు మొదటి శుభకార్యమైతే ఖచ్చితంగా చేస్తావు. అది మీ యొక్క సొంత ఇంటి గృహప్రవేశం. నీవు కోరుకున్నట్లు బంధువులు అందరితో వేడుకగా జరుపుకుంటారు. ఇలా వేడుక జరపాలన్నది నీకు ఎన్నో ఏళ్ల కోరిక కదా. మీ దంపతులు ఇద్దరు కలిసి మీ బిడ్డలతో ఘనంగా ఈ వేడుక చేసుకుంటారు. ఇలా మీ ఇంట ఒక్కొక్క వేడుక జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మీకు ఎంతో మానసిక ఆనందమైతే ఖచ్చితంగా కలుగుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు లేనిది ఈ ఆనందమే. ఇకపై ఈ ఆనందం మీ సొంతమవుతుంది. మీ కలలన్నీ నిజమై మీకు ప్రశాంతత చేకూరుతుంది. మీ భార్య బిడ్డలు ఇద్దరూ మీ బిడ్డలతో ఖచ్చితంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవితాంతం జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను. నీవు కోరుకున్నట్లు అన్నీ జరగాలంటే నువ్వు చేయవలసింది ఒకటుంది. ఆ విధంగా కనుక నువ్వు చేస్తే ఏది కావాలంటే అది రోజుల సమయంలో ఖచ్చితంగా లభిస్తుంది. ఇది నీ కుటుంబం మంచి కోసమే కాదు, ఎవరికైనా పరిస్థితులు బాలేనప్పుడు వారి తరపున కూడా నువ్వు చేయవచ్చు. ఎటువంటి సమస్య అయినా సరే నేను చెప్పిన విధంగా చేస్తే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇలా ఒక్కసారికైనా అనుకోకు. ఏ సమస్య వచ్చినా ఈ విధంగా చేస్తే సత్వరం అది పరిష్కారం అవుతుంది. ఏదైనా కోరిక మనసులో తలిచి నేను చెప్పింది పాటిస్తే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఏమిటి, ఎలా చేయాలన్నది చెప్తాను, శ్రద్ధగా విను. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి. మరలా పౌర్ణమి వచ్చేసరికి మీ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. నా మాటపై పూర్తి విశ్వాసం ఉంచండి. నేను చెప్పే ప్రతీదీ మీ మంచి కొరకే అని మీరు అర్థం చేసుకోవాలి. ఏది చెప్పినా కూడా నేను ఎంతో ఆలోచించి మీ యొక్క కోరికలన్నీ నెరవేరడానికే చెప్తానని మీరు గ్రహించండి. ఒకవేళ మీరు ఈ పరిహారాన్ని చేయలేకపోయినా సరే ఆ కోరికలన్నిటినీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. మీ సమస్యలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి. ఏం చేయాలో తెలుసుకో. పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపమేయి. తరువాత పసుపు అక్షింతలు గుప్పెడు తీసుకొని ఒక రాగి చెంబులో వేయాలి. నీ సమస్య లేదా నీ కోరిక ఒక కాగితం మీద రాసి ఆ అక్షింతలు చెంబులో వేయాలి. అలాగే ఆ రాగి చెంబులో 9 రూపాయలు ఉంచాలి. తరువాత ఆ రాగి చెంబుకు పసుపు రంగు బట్టతో మూత కట్టాలి. మూత కట్టేందుకు ఉపయోగించే దారాన్ని
9 పోగులు వేసి పసుపు రాసి కట్టాలి. తరువాత ఆ రాగి చెంబుని చేతిలో పట్టుకొని 9 సార్లు నీ కోరిక నెరవేరాలని, నీ సమస్య పరిష్కరించబడాలని అనుకోవాలి. తరువాత ఆ చెంబుని మీ యొక్క పూజా స్థలంలో ఉంచాలి. మరలా పౌర్ణమి రోజు వరకు ప్రతిరోజు ఆ చెంబుని చేతిలోకి తీసుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది 9 సార్లు అనుకొని యథాస్థానంలో ఉంచాలి. నమ్మకం, శ్రద్ధ పెట్టి ఈ పరిహారాన్ని పాటించు. 1 నెలలోనే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మరలా పౌర్ణమి రోజున యథాతథంగా చేసి మరుసటి రోజు ఆ రాగి చెంబులో ఉన్న అక్షంతలు, కాగితము, డబ్బులు తీసుకొని ఎక్కడైనా నీటిలో కలపాలి. ఒకవేళ మీరు నీటిలో వెళ్ళి కలపలేకపోయినా సరే కనీసం ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కలిపేస్తే చాలు. ఇలా చేస్తే కనుక మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందని మీకు నేను మాటిస్తున్నాను. ఒకవేళ మీరు మీ అనారోగ్యంతో కానీ లేకపోతే మీరున్న సమస్యలతో కానీ ఈ పరిహారాన్ని చేయలేకపోయినా సరే మీరు అనుకున్న కోరికను నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నాపై పూర్తి విశ్వాసం, నమ్మకమైతే ఉంచుకోండి. గత కొద్ది రోజులుగా నువ్వు వేటి గురించి అయితే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలు అన్నీ నాకు చేరాయి. నువ్వు కోరిన కోరికలను నెరవేర్చాలని నన్ను అనుక్షణం మనసులో తలుచుకుంటూ ప్రార్థిస్తూనే ఉన్నావు కదా. ఏ క్షణంలోని నన్ను మర్చిపోవడం లేదు. నా మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు తల్లి. నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యతల్ని నా మీద పెట్టావు. ఖచ్చితంగా ఆ బాధ్యతలు నేను తీసుకుంటున్నాను. నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది. నువ్వు ఊహించని అద్భుతాన్నైతే నువ్వు చూడగలవు. నువ్వు కోరుకున్నవి ఇవే కదా. 1, నీ బిడ్డలకు మంచి భవిష్యత్, వారు ఎంచుకున్న రంగంలో వారు ఒక్కొక్క మెట్టు ఎక్కాలని, అలాగే ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలని నీ కోరిక. నువ్వు కోరుకున్నట్టే నీ పిల్లలు మంచి స్థానంలోకి వెళ్తారు. మంచి స్థాయిలోకి ఖచ్చితంగా తీసుకెళ్తాను. వారు ఏ రంగంలో అయితే స్థిరపడాలని అనుకుంటున్నారో అందులోని ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి మొదటి అడుగైతే వేస్తారు. ఆ అడుగు విజయవంతమవుతుంది. నీకు ఆ శుభవార్త 2 రోజుల్లో నీ చెవిన పడుతుంది. అలాగే నువ్వు కోరుకున్న మరొక కోరిక, ఎన్నో సంవత్సరాలుగా మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో కూడా ఎవరి మధ్యన సయోధ్య లేకుండా కుటుంబం కలిసి ఉంటున్నారు అన్న మాటే కానీ ఏ విధమైన అనుబంధాలు ఉండటం లేదు. ఎప్పుడు ఏదో ఒక మానసిక పరిస్థితి అయితే మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. ఎంత సంతోషంగా ఉన్నా కూడా మనసులో ఏదో ఒక బాధను అనుభవిస్తున్నట్లు ఎందుకు తల్లి అలా ఉంటున్నావు? ఖచ్చితంగా నువ్వు పడుతున్న బాధకి కారణం నాకు తెలుసు. నాతో చెప్పుకున్నావు కదా. ఇక వదిలేయ్. ఆ బాధను మరిపించేలాగా, ఆ బాధ పోయేలాగా నేను చేస్తాను. నీకు ఎప్పుడు సంతోషమే ఉంటుంది తప్ప బాధ అనేది లేకుండా చేస్తాను. ఏ విధమైన అనుబంధాలు ఉండటం లేదు కదా. ఇదంతా జరగడానికి కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న రుణాలు. వాటి వలన మీ భార్యాభర్తల మనసులు దూరమయ్యాయి. అలాగే మీరిద్దరూ ఆ విధంగా ఎడముఖం పెడమొహంగా ఉండడంతో మీ బిడ్డలు కూడా ఈ పరిస్థితులను చూసి తల్లడిల్లుతున్నారు. అన్నిటికీ కారణం మీ ఇంటిని పట్టి పీడిస్తున్న అప్పు అనే బ్రహ్మరాక్షసి. ఆ బ్రహ్మరాక్షసుని నేను బయటకు పాలదోలుతున్నాను. అది కూడా నువ్వు 1-2 రోజుల్లో శుభవార్త వింటావు. చూస్తూ ఉండు. అప్పులన్నీ తొలగిపోయాయని శుభవార్త వింటావు. ఎందుకంటే అవి తొలగిపోవడానికి అవసరమైన ధనం కూడా లభించేలా నేను చేస్తాను. తద్వారా ఈ అప్పులన్నీ తొలగించుకొని మానసిక ప్రశాంతత పొందండి. వీలైనంత వరకు అప్పులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఇక మీకు ఆ సమస్య అనేది ఉండదు. కానీ నువ్వు
ఒక పని అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. నీకు ఏ పనిలో నైపుణ్యం అయితే నువ్వు ప్రావీణ్యత పొందావో ఆ పనిని ఇంకా మొదలుపెట్టు. ఖాళీగా కూర్చోవడం వల్ల ఏ ధనం నీ దగ్గరకు రాదు కదా. నువ్వు ధనాన్ని సంపాదించాలన్నా, పేరు ప్రతిష్టలు సంపాదించాలన్నా కూడా నువ్వు నీకు నచ్చిన రంగంలో, నీకు వచ్చిన పనిలో నువ్వు పనిని వెతుక్కుంటూ కష్టపడుతూ ఉండాలి. శ్రమిస్తూ ఉంటేనే కదా ఏదైనా మన దరికి చేరేది. అలా కాకుండా ఖాళీగా కూర్చొని ధనం రావాలంటే ఎలా వస్తుంది? ప్రయత్నాన్ని మొదలుపెట్టు. ఎలా బ్రతకాలి అని ముందుగా నువ్వు ప్రణాళిక వేసుకో. అప్పుడు నిన్ను వెతుక్కుంటూ ధనం వస్తుంది తప్ప నువ్వు ఖాళీగా కూర్చోవడం వల్ల నిన్ను వెతుక్కుంటూ ధనం రాదు. మీకు అవసరమైన ధనం అందుతూ ఉంటుంది. ఎలా అందుతూ ఉంటుందంటే, నేను ఏమి నా మహిమ చూపించి మీ ఇంట్లో ధనరాశి పోగేయను. మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలమే అధిక మొత్తంలో వస్తుంది. ఇక భవిష్యత్తులో మీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడాలని నేనెప్పుడు మీకు ఆశీస్సులు అందచేస్తూ ఉంటాను. మీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడిన తర్వాత మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు. ఎలా అంటే ధనపరంగాను ఎంతో ఎత్తులో ఉంటారు. అలాగే పేరు ప్రతిష్టలు ఎంతో మంచి స్థాయికి వెళ్తాయి. మీ బిడ్డల వలన మీ 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 పేరు ప్రతిష్టలు ఎంతో దూరం చేరుతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా అన్నీ సర్దుకుంటాయి. మీకు ఇవన్నీ నేను చెప్పాను కదా. ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను. మనకు ఎంత ధనం ఉన్నా సరే అది మన వద్దనే ఉంటే మాత్రం సరిపోదు. ఇతరులకు మనకు వచ్చిన లాభంలో, మనకు వచ్చిన ధనంలో ఎంతో కొంత మీకు తోచినంత, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మీకు ఎంత తోచితే అంత కనీసం భిక్షగాళ్లకు, అనాథ పిల్లలకు, లేకపోతే ఎవరూ లేని దిక్కులేని వాళ్లకు, జంతుజాలానికి ఇలా మీరు ఏదో ఒక సహాయాన్ని చేస్తూ ఉండాలి, పంచి పెడుతూ ఉండాలి. అది ఏదైనా సరే మీకు తోచింది మీరు ఇతరులకు సహాయం చేస్తూ ఉండడం వల్ల మీకు నేను ఇచ్చిన ధనానికి ప్రతిఫలం అనేది నేను ఇచ్చానని నేను సంతోషిస్తాను. ఖచ్చితంగా ఎంతో కొంత మీరు పేదవారికి సహాయం చేస్తూ ఉండాలి. వీటన్నిటికీ మూలమైన మీ అప్పులన్నీ నేను తొలగించేస్తాను. చిన్న చిన్న అనారోగ్యాలు అన్నవి మనిషికి సాధారణమే. పెద్ద పెద్దవి ఏ అనారోగ్యం కూడా మీ దరి చేరకుండా నేను చూస్తాను. ఒకసారి మీకు పట్టి పీడిస్తున్న అప్పులన్నీ తొలగిపోయాయంటే మీరే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే తిన్న తిండి వంట పడుతుంది, కంటి నిండా నిద్ర పడుతుంది. అప్పుడు ఆరోగ్యం కూడా చక్కపడుతుంది కదా. వీటన్నిటికీ మూలమైన ఈ అప్పులన్నీ తొలగిపోయి మీరు ధనానికి ఇబ్బంది లేకుండా జీవిస్తారు. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. 2 రోజుల్లో మీరు ఈ శుభవార్తలన్నీ వింటున్నారు. మీరంతా కలిసిమెలిసి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను అని బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశాన్ని చెప్పడానికైతే మన ముందుకు వచ్చారనమాట. బాబాగారి సందేశం కనుక మీ అందరి మనసుకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అప్పుడు మీరందరూ బాబాగారు చెప్పినటువంటి సందేశాన్ని, బాబాగారు ఇస్తున్నటువంటి మాటలను, సందేశాలను చక్కగా వినొచ్చు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.